వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కు కుప్పం పోలీసులు షాక్ ఇచ్చారు. బెంగళూరు నుంచి వస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్ది రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జున యాదవ్ పై చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్ కుమార్ ఫిర్యాదు చేయగా కుప్పం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు అతడిపై ఫిర్యాదులు చేశారు. దీంతో నాగార్జున యాదవ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని ఆయన పిటిషన్లో కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పూర్తి ఆధారాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలైనటువంటివేనని పిటిషన్ తరపున లాయర్ దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలి తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదని కోర్టుకు విన్నవించారు. పూర్తి వివరాలు సమర్పించడానికి ఈ నెల 25 వరకు సమయం కావాలని పోలీసుల తరఫు న్యాయవాది సాయి సూర్యతేజ వాదనలు వినిపించారు. అప్పటి వరకు నాగార్జున యాదవ్ పై తొందరపాటు చర్యలుండవని హామీ ఇచ్చారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. అయితే తాజాగా నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఆయన్ని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.